ఈ వీడియోలో మనం 2 టాపిక్‌లు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి ప్రోమో గురించి, రెండోది ఇయాల 'బిగ్ బాస్' టీము ఒక పోస్టర్‌ని రిలీజ్ చేసింది. 'నాగార్జున' గారి పోస్టర్‌ని. చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉన్న పోస్టర్ అది. సో, ఆ పోస్టర్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. ఇక ప్రోమోలనైతే ఇంచించు, సెకండ్ చాలా మందిని చూపిచ్చిర్రు. చాలామంది కంటెస్టెంట్‌లు 45 మెంబర్స్‌ని చూపిచ్చిర్రు. వాళ్ళ గురించి అండ్ ప్రోమోలో ఉన్న గమ్మత్ డైలాగులు అండ్ సిట్యుయేషన్‌లు అందులో టాప్ 15లో సెలెక్ట్ అయిన మెంబర్స్‌ని ఎక్కువ మందిని ఫోకస్ చేస్తా చూపిచ్చిర్రు. సో, అవన్నిటి గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్నోళ్ళు సబ్‌స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరి. పాతోళ్ళు ఒక లైక్ కొట్టుర్రి. కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరి. అట్నే ఈ హై పాయింట్స్ అనేదో ఉంది కదా! గది కూడా ఇచ్చే ప్రయత్నం చేయరి. మీ ఇష్టం. ఇవ్వబుద్దయితే ఇయ్యుర్రి. అదో కొత్త తమాషా పెట్టిర్రు అన్నట్టు యూట్యూబ్. అట్లా లైక్ కొట్టి, కామెంట్ పెట్టి, షేర్ కొట్టి, మన్ను చేసి, మశానం చేసుడే కాకుండా ఇప్పుడు హైప్ కూడా ఇయ్యాలన్నట్టు. గసోంటియి ఇస్తే ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అయితది. సో, హై పాయింట్స్ ఏవో ఇచ్చే ప్రయత్నం చెయ్యిరి. మీకు ఇయ్యబుద్దయితే. సారీ, ఇది మెసేజ్ టోన్ అది. యాహ్! చాలు చేద్దాం ఇక లేట్ చేయకుండా. నా పేరు సిరిపురం శ్రీనివాస్ alias సీను 65 ముద్దుగా పిలుచుకుంటారు. చలో షురు. ఫస్ట్ పోస్టర్ గురించి మాట్లాడతా. పోస్టర్ ఏందంటే నేను ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తా పోస్టర్‌ని. ఇగో ఈ పోస్టర్ ఉంది కదా! నేను ఇక్కడ చూసుకుంటూ చెప్తున్నా. ఈ పోస్టర్‌లో ఏముందంటే హీ ఈజ్ నాట్ జస్ట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. హీ కమాండ్స్ ఆల్ వరల్డ్స్ అని మెన్షన్ చేసి పెట్టారు. సో, ఇక్కడ నాగార్జున గారి ఫోటో ఉంది. దాంతోపాటు వెనకాల మనకి ప్లానెట్ సింబల్స్ ఉన్నాయి. ఈ ప్లానెట్ సింబల్స్ నవగ్రహాలబ్బా, ఏం లేదు. ఇది సీజన్ 9 కదా! సో, నవగ్రహాలు అనే కాన్సెప్ట్. నిన్న మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు నవగ్రహాలు, నవధాన్యాలు అనే కాన్సెప్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే సీజన్ 9 కాబట్టి అని అనుకున్నట్టుగానే సో, ఇందులో నవగ్రహాలు అనే కాన్సెప్ట్ తోటే నడవబోతుంది అనేది మనకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే శాంపుల్‌గా చూపిస్తున్నారు. ఇది నేను కంప్లీట్‌గా నాకు ఎటువంటి లీకులు లేవు. ఇది లీకు కాదు. పరిశాన్ కాకుర్రి, ఆగం కాకుర్రి. ఓ లీకులేసి అని పరిశాన్ కాకుర్రి. ఇది మనకి పోస్టర్‌లో తెలుస్తుంది. 9th సీజన్ కాబట్టి నవగ్రహాల కాన్సెప్ట్ ఉంటుంది అనేది ఒక అంచనా, అవగాహన. రెండోది ఇక్కడ మనకు పోస్టర్ మీద మనకి ఈ ప్లానెట్ సింబల్స్ ఉన్నాయి. ఇటు శని గ్రహం కనబడుతుంది, ఇటుదిక్కు భూమి కనబడుతుంది, ఇటుదిక్కు ఇంకేవో 2, 3 అంటే అన్ని ప్లానెట్స్ లాగా చూపించేసారు. అండ్ మనకి ప్రోమోలో కూడా ఫస్ట్ వచ్చిన నాగార్జున గారు, వెన్నెల కిషోర్ అన్న ప్రోమో ఉంది కదా! ఆ ప్రోమోలో కూడా ఇటువంటి సింబల్స్ ఎక్కువగా అందులో కనబడుతూ ఉంటాయి. నేను ఆ ప్రోమో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పిన. ఆ ప్రోమో ఎక్స్ప్లెనేషన్ చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఈ హౌజెస్ గురించి కూడా వేరే సీజన్స్లలో, వేరే లాంగ్వేజెస్లలో ఈ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఉన్నప్పుడు ఎట్లుంది అనేది కూడా నేను మెన్షన్ చేసి చెప్పిన. అది చూడని వాళ్ళు ఉంటే చూసే ప్రయత్నం చేయరు. ఓకే. అయితే ఈ ప్లానెట్స్ సంగతి ఏంటంటే నవగ్రహాలు అంటారబ్బా. కానీ ఇప్పుడు ఏంది, గ్రహాలు 8 ఉన్నాయి. 9ది మనకి ఇప్పుడు ప్లూటో కనబడకుండా పోయింది అని అన్నారు. అండ్ ఇంకోటి ఇక్కడ యురేనస్కి తెలుగులో పేరు లేదు. సో, వీళ్ళు ఏం చేస్తారంటే 8 గ్రహాలని తీసుకుంటారు. ఇంకొకటి సూర్యుడిని తీసుకుంటారు. సూర్యుడి టైప్లో మధ్యలో ఒక రూమ్ పెడతారు. నేను అనుకుంటున్నా, నా గెస్ ఏంటంటే మధ్యలో సూర్యుడు అనే రూమ్ ఉంటుంది. సూర్యుడు అనే రూమ్ ఉండి ఇంకో దిక్కు భూమి, అటు పక్కన ఇవి ఉంటాయి కదా. ఇప్పుడు బుధుడు, గురుడు, శుక్రుడు, అంగారకుడు, శని, రాహు, కేతువు అని ఈ నవగ్రహాల పేర్లు తెలుగులో 8 గ్రహాల పేర్లు పెట్టి మధ్యలో సూర్యుడు అనేది పెట్టి, సూర్యుడు అనే రూమ్లోకి ఎవరైతే ఎంటర్ అవుతారో ఒక పర్సన్, అంటే వారానికి ఒక క్యాప్టెన్ ఉంటాడు కదా, క్యాప్టెన్ లాగా ఒక కమాండర్ అనే పర్సన్. ఎందుకంటే ఇక్కడ కమాండ్స్ అని ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ కమాండ్స్ ఆల్ వరల్డ్స్ అన్నాడు. అన్ని ప్లానెట్స్ని కమాండ్ చేసే పర్సన్ ఆ మధ్యలో రూమ్లో, సూర్యుడు అనే రూమ్లో ఉండే ఛాన్స్, సన్ అనే రూమ్లో ఉండే ఛాన్స్ ఉంది. అక్కడున్న పర్సన్ మిగతా అన్ని గ్రహాల్లో ఉన్న వాళ్ళని కమాండ్ చేయగలుగుతాడు. ఇటు సెలబ్రిటీస్ కావచ్చు, అటు కామనర్స్ కావచ్చు, ఇటు 4 రూములు, ఇటు 4 రూములు. ఈ 4 రూములలో ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క రకమైన ఫెసిలిటీస్, ఇటు దగ్గర ఉన్న 4 రూముల్లో కూడా ఒక రకమైన ఫెసిలిటీస్తో అట్లా ఉండబోతుంది, ఉండే ఛాన్స్ ఉంది అని నా అంచనా, అవగాహన. ఉంటే ఆనందం, హ్యాపీ. ఓకే, రైట్. ఇది ఎటువంటి లీక్ కాదు బై. ఇది జస్ట్ ఈ పోస్టర్ని చూసి అంచనా వేసుకున్నది, అవగాహన చేసుకున్నది మాత్రమే. ఓకే, రైట్. ప్రోమో గురించి చెప్పే కంటే ముందే మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పబోతున్నా. అదేంటంటే ఆగస్టు 22 నుంచి 23, 24, 25 లోపల ఈ 45 మెంబర్స్ నుంచి టాప్ 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అదంతా మనకు చూపిస్తారు ఎపిసోడ్లలో. ఆ తర్వాత నుంచి టాప్ 15కి కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది కదా, లెవెల్ 5 కింద. ఆ టాప్ 15 కాంపిటీషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళందరికీ ఓటింగ్ అనేది చాలా అవుతుంది. అంటే ఆగస్టు 25 నుంచి ఓటింగ్ స్టార్ట్ అయితే సెప్టెంబర్ 5 వరకు ఓటింగ్ కంటిన్యూ అవుతుంది. అంటే ఈ 10 డేస్లో వాళ్ళకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, విపరీతమైన ఓటు బ్యాంక్ అనేది చాలా అవుతుంది. ఎవరికైతే విపరీతమైన ఓటు బ్యాంక్ ఉంటుందో వాళ్ళని హౌస్లోకి పంపిస్తారు. అంటే సెలబ్రిటీ కంటెస్టెంట్లు 0 ఓటింగ్తో స్టార్ట్ అయితే వీళ్ళు విపరీతమైన ఫ్యాన్ బేస్ తోటి, అంటే అగ్ని పరీక్ష చూసిన వాళ్ళందరూ, బిగ్ బాస్ లవర్స్ అంతా చూస్తారు కదా, వాళ్ళందరూ ఓట్లు వేస్తారు కదా, ఆ ఓటింగ్ తోటి వాళ్ళు లోపలికి పోతారు. అంటే చెప్పురు ఇక సెలబ్రిటీలు భయపడాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అండ్ వీళ్ళకి విపరీతమైన బూస్ట్, బజ్ ఇస్తురబ్బా.
బిందు మాధవ్ గారి చిన్న ప్రోమో వచ్చింది చూసారు. అందరూ కూడా ఆమె ఏమంటది, వామ్మో ఏంది వీళ్ళు సెలబ్రిటీలకే తలకే నొప్పి తెప్పించి తట్టున్నారు, మామూలు కంటెస్టెంట్ కాదు వీళ్ళు, తోపులు తురుములు అని చెప్పి మామూలుగా డప్పు కొడతలేరు, విపరీతంగా వాళ్ళకి బజ్ క్రియేట్ చేస్తున్నారు, విపరీతంగా లేపుతున్నారు. సో ఇది వాళ్ళకి చాలా ప్లస్. వీళ్ళు లోపలి పోయిన తర్వాత ఆడ 18 మంది ఉంటే ఆ 18 మందిలో వీళ్ళ మీద మన ఫోకస్ అంతా కనబడుతుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ మనకు పరిచయం, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అంతా కూడా ఈ 10 రోజులు 15 రోజులలో మనకు తెలిసిపోతుంది. అలా గుణం ఏంది, అలా కథ ఏంది, అలా కార్క అనేది ఒక అవగాహనకు అర్థం. అలా కోటేసి ఉంటాం కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ అనేది ఉంటుంది. సో వీళ్ళకి విపరీతమైన ప్లస్ కదా, అవునా కదా, వీళ్ళు టాస్క్ ఎట్లా ఆడతారు, వీళ్ళు ఎట్లా మాట్లాడతారు, వీళ్ళు ఎట్లా ఫైట్ చేస్తారు, ఇవన్నీ మనకు అర్థమైపోయి ఉంటాయి. ఎంతో కొంత అవగాహన ఉంటుంది కదా, అలా పేర్లు నోటికైపోయి ఉంటాయి. అది బాగా ప్లస్, విపరీతమైన ప్లస్ అట్లా. సో అంత ప్లస్ తోటి లోపలికి పోతున్నారన్నమాట. జడ్జెస్ ఒక 5గురిని సెలెక్ట్ చేసినా మిగతా 4గురినైనా మనం ఓటేసి సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందేమో అని అనుకుంటున్నా. చూద్దాం, షో స్టార్ట్ అయితే కానీ మనకు పూర్తి క్లారిటీ రాదు. సరే, ఇక మనం ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమోలో భయ్య ఖతర్నాక్ ఉన్నది ప్రోమో, నాకు భలే నచ్చింది ప్రోమో. ఎందుకంటున్నా అంటే జోక్ కాదు, మంచి హైప్ వచ్చే ప్రోమో లాగానే అనిపించింది నాకు. అండ్ 3 గ్రాండ్ మాస్టర్స్ ఆల్రెడీ లాస్ట్ ఒక ప్రోమోలో మనకి గ్రాండ్ మాస్టర్స్ అనే టైటిల్ని మనం చూసినాం. సో గ్రాండ్ మాస్టర్స్ అనే వాళ్ళు ఉండబోతున్నారు అని మనం గెస్ చేసినాం. ఓకే రైట్. అండ్ మనకి ప్రోమో చాలు కాగానే ఫఫ్ ఫఫ్ జబ్ 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 అని మనకి జడ్జెస్ కనిపించారు. అవునా, జడ్జెస్ ఒకరికి ఎంట్రీ అయ్యారు. ఆ తర్వాత 3 గ్రాండ్ మాస్టర్స్ అనేది పడ్డది. పడంగానే ఎంబటే మనకి ఫస్ట్ ఫ్రేమ్లో సింగర్ శ్రీతేజ పాట పాడుతున్నట్టు చూపించారు. నేను ప్రతి ఒక్కరి ఫోటో ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. నేను అన్ని స్క్రీన్ షాట్ చేసుకున్నాను. ఇది 0.5లో 0.25లో చూస్తే ఇవన్నీ దొరుకుతాయి. అండ్ శ్రీతేజ తర్వాత ఎంబటే గీపిలగాని చూపించారు. ఆయన పేరేందో తెలియదు మనకు. సో అతను చూపించారు. ఆ తర్వాత ఈ ఆసామిని చూపించారు. ఈయన ఆల్ ఇండియా అందగాడు రవి అనే పేరుతో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మంచి పాపులర్ ఫేసు. ఇదే గెటప్ తోటి ఇట్లనే జుట్టుని పైకి పెట్టుకొని, మనకేదో పాత సినిమాలలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక ఆయన బక్క ఉంటాడు, జుట్టు ఇట్లా పైకి పెట్టుకుంటాడు, సేమ్ ఆ టైప్లో పెట్టుకొని మొత్తం ఉరుకుతా రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. భీమినైన్ అని చెప్పి రాసుకుంటాడు. ఈ నుదురు ప్రదేశం ఉన్నది కదా ఆయనకి, ఆ బాల్డ్ హెడ్ని ఆయన ఎంత బాగా యూజ్ చేసుకుంటాడంటే దాని మీదనే పెయిడ్ ప్రమోషన్స్ అన్నీ చేస్తూ ఉంటాడు. అక్కడ రాసుకొని పెయిడ్ ప్రమోషన్స్ చేస్తాడు. ఓకే, అతను కూడా బెయిండ్. ఆ 45 మెంబర్స్లో ఇతను కూడా ఉన్నాడు. ఎందుకు మరి క్రింజ్ అనేటోళ్ళని ఇట్లా బిగ్ బాస్ నన్ను తీసుకో అనేటోళ్ళని తీసుకున్నారు? ఆ ప్లేస్లో మంచి వాళ్ళని తీసుకోవచ్చు కదా. ఒక 15 మంది వరకు అట్లాంటి వాళ్ళని తీసుకున్నారు. పాదయాత్ర చేసిన వాళ్ళని, బిగ్ బాస్కి నన్ను పంపించండి వాళ్ళతో వీళ్ళతో బతిలాడించుకున్న వాళ్ళని, నిరాహార దీక్షలు చేసిన వాళ్ళని, బయట క్రింజ్ కంటెంట్ చేసేటోళ్ళని, రకరకాల పర్సన్స్ని ఆ 15 మందిని తీసుకున్న ఆ ప్లేస్లో టాలెంటెడ్ పర్సన్స్ తీసుకోవచ్చు కదా. అంటే నన్ను తీసుకో అని చెప్పి తిరుగుతున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి మీలో టాలెంట్ ఏముంది చూపిర్రి, ఇట్లా తిరుగుడు కాదు మీ టాలెంటు, నిజంగా మీకు టాలెంట్ ఉంటే తీసుకుంటాం అని వాళ్ళని ఉద్దేశించి చెప్పి, ఇట్లా చేస్తే బిగ్ బాస్కి రాలేరు మీరు అని ఎగ్జాంపులైజ్ చేసి చూపించడానికి నెక్స్ట్ ఇయరో జనాలంతా కూడా ఇట్లా నన్ను తీసుకో అన్న, నీకు దండం పెడతాను, నన్ను బిగ్ బాస్కి పంపిన, ఈ వీడియో తీసుకుపోయి నాగార్జున సార్ దగ్గర చేరేదాకా చేయన్న అనేటోళ్ళందరినీ మూసేయడానికి, ఆపేయడానికి చేస్తున్న ప్రయత్నం అని నేను లాస్ట్ టైం ఒకసారి చెప్పిన, అదే అని అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ఫోటోలో మనకి ఇప్పుడు బ్యాక్ సైడ్లో కూడా చాలామంది కనబడతా ఉన్నారు. సో ఈ ఫోటో, నెక్స్ట్ ఫోటో చూడండి. ఇక్కడ ఈమె పేరు మను మల్లీశ్వరి అని యాంకర్, విజయవాడ వైజాగ్ యాంకర్ అనుకుంటా. తర్వాత ఫోటోలో మనకి ఇక్కడ ఈమె పేరు ప్రియా శెట్టి. ఇప్పుడు మనకి టాప్ 15లో కనబడుతుంది. అండ్ ఈమెతో ఒక డైలాగ్, శ్రీముఖి డైలాగ్ ఉంది కదా, నవదీప్ నీకు ఓకేనా అంటే దేనికండి అంది చూడు అమాయకంగా. సో ఈమె ప్రియా శెట్టి, హరిప్రియా శెట్టి. ఆ పక్కనే మనకి ఒక పర్సన్ కనబడుతుండో ఆయనే సిద్దిపేట మోడల్. అండ్ ఈ ఫ్రేమ్లో మనకు కనబడుతున్న ఇద్దరు ఎవరంటే, ఒకరు దమ్ము శ్రీజ, ఇన్స్టాగ్రామర్, చాలా కాంట్రవర్షియల్ టాపిక్స్ మీద మాట్లాడుతూ ఉంటుంది, గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. తన వాయిస్ని తను వినిపిస్తూ ఉంటుంది. రైట్ రాంగ్ పక్కన పెట్టుర్రి, తన వాయిస్ని తను వినిపిస్తూ ఉంటుంది. ప్రతి దానిలో ఉంటుంది. బిగ్ బాస్ టైంలో కూడా బాగా యాక్టివ్గా ఉండి బిగ్ బాస్లో ప్రతి దాని గురించి మాట్లాడుతూ ఉంటుంది. అండ్ ఆ పక్కనే కనిపిస్తున్న పర్సన్ ఎవరంటే నర్సయ్య అని, ఈయన న్యూస్ ఛానల్లో పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకి తీన్మార్ మళ్ళీ అప్పట్లో ఇట్లాంటి గెటప్ వేసుకొని న్యూస్ చేస్తాడు కదా, అట్లాంటి గెటప్ వేసుకొని ముసలాయన గెటప్ లాగా వేసుకొని వార్తలు చెప్తూ ఉంటాడు. అండ్ ఈ ఫ్రేమ్లో మనకు మళ్ళీ కనబడుతున్న వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఆల్ ఇండియా అందగాడు జుట్టును సెట్ చేసుకొని కనబడుతున్నాడు. ఆ పక్కన మాస్క్ వేసుకున్న పర్సన్ నితిన్ కృష్ణ, ఆ పక్కన ఉన్న పర్సన్ పేరు నాకు తెలియదు. అండ్ ఈ నెక్స్ట్ ఫ్రేమ్లో కనబడుతున్న పేరు షకీబ్. ఇతను టాప్ 15లో ఉన్నాడు. షకీబ్ ఇతను ఇన్ఫ్లుయెన్సర్ అన్నారు కానీ ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఫాలోవర్స్ ఏం లేరు, కానీ చాలా స్టైలిష్గా రెడీ అవుతూ ఉన్నాడు. అండ్ ఇతను చాలా యాక్టివ్గా, అంటే మాటల పరంగా చాలా యాక్టివ్గా ఉన్నాడు. అండ్ ఈవెన్ తను షోలో ఉండడం కోసం ఒక పెద్ద టాస్క్ చేసిండు అని అన్నారు. సో మనం ఆ టాస్క్ని అక్కడనే చూసే ప్రయత్నం చేద్దాం. ఇక నెక్స్ట్ మనకు చూపించింది ఏంటంటే 45 రా రెబల్స్ అని చూపించారు. ఇందులో మనకు అందరూ ఇప్పుడు ఆల్రెడీ టాప్ 15లో ఉన్నోళ్ళు కనబడుతారు. అండ్ మిగతా వాళ్ళు ఇక్కడ మనకి పక్కన మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతున్న వ్యక్తి
ఎవలో కాదు నిరాహార దీక్ష చేసిన పర్సన్ ఉన్నాడు కదా, అతని పేరు ఏదో మదన కామరాజు సంథింగ్ ఏదో పెట్టుకున్నాడు ఆయన పేరు స్క్రీన్ నేమ్ కింద. మల్టీ స్టార్ మదన కామరాజు ఏదో పెట్టుకున్నాడు. అండ్ అట్లనే మనకి ఇందులోనే కనబడుతున్నారు మనకి ఈ మనీష్ అని, అట్లనే జనీత్ అని, అట్లా ప్రసన్న, వీళ్ళందరూ కూడా మనకి వెనకాల వీళ్ళంతా సెలెక్ట్ అయిన చాలామంది ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు. ఆ తర్వాత మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని పడింది. ఆ తర్వాత మనకు ప్రసన్నది కూడా చూపించారు మధ్యలో. నేను స్టార్టింగ్లోనే ప్రసన్న ఫోటో చూపించారు. ఆ తర్వాత మనకి ఉర్మిళ చౌహాన్, ఈమె పేరు ఉర్మిళ చౌహాన్ ఫోటో చూపించారు. అండ్ ఉర్మిళ చౌహాన్ది ఏవీలో కూడా చూపించారు. ఇక్కడ కూడా మనకి చాలామంది కంటెస్టెంట్లు కనబడుతున్నారు. ఆ తర్వాత మనకి ఇంకొక ఫ్రేమ్లో కేతమ్మని చూపించినారు. కేతమ్మ నేను ఫస్ట్లో సీతమ్మ అని కన్ఫ్యూజ్ అయ్యాను కదా, కేతమ్మ ఏజ్డ్ పర్సన్, ఆమెను చూపించినారు. ఆ తర్వాత ఈయన పేరేందో నాకు తెలియదు, ఈయనను చూపించారు. ఆ తర్వాత ఇక మళ్ళీ ప్రోమో స్టార్ట్ అయిపోయింది. ప్రోమోలో యాజ్ యూజువల్గా మనకి శ్రీముఖి గారి డైలాగ్ ఏంటంటే, శ్రీముఖి అక్క బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడం అంత ఈజీ కాదు, అక్కడ నిలవాలన్నా గెలవాలన్నా ప్రజల అభిమానం తోడవ్వాలి. ఇది మాత్రం 100% పక్కా అబ్బా. ఏ సీజన్లో అయినా ఏ కంటెస్టెంట్ అయినా గెలవాలంటే ప్రజల అభిమానం తోడవ్వాలి. ఏ సీజన్ అయితే అంటే మనకు ప్రజల అభిమానం తోడు కాకుండా గెలిచిరు అని అంటే దానికి కారణం ఏంటంటే ఆ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయ్యి అసలు ఆ సీజన్ ఎవ్వడు దేకక చూడక అస్సలు పట్టించుకోకపోతే పీఆర్ తోటి ఏదో ఒకటి నడిపించి కింద మీద చేసి ఓట్లు వేసుకొని ఇక ఉన్న గింతంత పాపులారిటీ తోటి ఆగమాగం చేసుకొని మొత్తం గెలిచిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొన్ని సీజన్లు అయితే రచ్చ అసలు ఎవరు గెలిచిరు ఎవరు గెలవలేదో కూడా తెలియదు. అసలు నిజం చెప్పాలంటే డైలాగుల వరకు ప్రోమోల వరకు ఇట్లుండి సీజన్కి పోయిన తర్వాత కొన్ని సీజన్లు కల్లోలం సృష్టించిన సీజన్స్ అయితే ఉన్నాయి. అది మాత్రం వాస్తవం, నమ్మాల్సిందే. ఆ తర్వాత మనకి బిందు మాధవ్ గారి డైలాగ్ కూడా చూపించారు. బిందు మాధవ్ గారు ఏమంటారు అంటే, షోకి వెళ్ళక ముందే దే గెట్ సమ్ ఓట్ బ్యాంక్, ఇట్స్ అన్ అమేజింగ్ ఆపర్చునిటీ అన్నారు. ఇది మాత్రం కరెక్ట్ డైలాగు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే సెలబ్రిటీలు భయపడుతున్నారని చెప్పి మనకు బాగా బయట తిరుగుతుంది. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు పాపులారిటీ సంపాదించుకొని వస్తారు. అండ్ ఇంకోటి వీళ్ళని అక్కడ పోయిన తర్వాత కామన్ మ్యాన్ అనే కన్సర్న్ కనుక సెలబ్రిటీస్ దగ్గర నుంచి మనకు కనబడ్డది అంటే ఎంబటే కామనర్ అంటే అంత తక్కువ నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాడు సెలబ్రిటీ అంటే గాల్లోకి వెళ్ళి ఉల్లిపడ్డావా ఏందని చెప్పి మళ్ళీ వేసుకుంటారు మన వాళ్ళు. ఇదికి ఏంటంటే వీళ్ళకి ఓటు బ్యాంక్ తోటి లోపల పోతారు. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే కామన్ మ్యాన్ నుంచి 9 మెంబర్స్ పోయిన తర్వాత సెలబ్రిటీస్ నుంచి 9 మెంబర్స్ వచ్చినాక ఈ సెలబ్రిటీస్ 9 మెంబర్స్ కంటే ఎక్కువ ఫోకస్ ఆడియన్స్ది, అంటే బీబీ అగ్ని పరీక్ష నుంచి ఫాలో అవుతున్నాం కాబట్టి సెలబ్రిటీస్ కంటే ఎక్కువ ఫోకస్ ఈ 9 మెంబర్స్ మీద ఉంటుంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ 9 మెంబర్స్ని తీసుకుంటే ఈ షోలోకి వెళ్ళే 9 మెంబర్స్ని తీసుకుంటారా, లేదంటే ఈ షోలోకి వెళ్ళి ఒక 5గురిని తీసుకొని మిగతా 4గురిని బయట నుంచి వెళ్ళి పట్టుకొస్తారా, అసలు ఏం చేయబోతున్నారు? బీబీ టీం ప్లానింగ్ ఏంటంటే మాత్రం అంతు చిక్కకుండా ఉంది ఈసారి. అండ్ కూడా సెలబ్రిటీస్ విషయంలో కూడా ఇప్పటి వరకు ఒక్క అగ్రిమెంట్ కూడా జరగలేదంటే అసలు సెలబ్రిటీస్ని ఎట్లా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు అంటే, ఇక్కడ నుంచి సెలెక్ట్ అయిన మెంబర్స్కి ఆపోజిట్గా ఎవరైతే ఖతర్నాక్ ఉంటారో సెలెక్ట్ చేస్తారా, ఏం చేయబోతున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు. గ్రేట్. ఇక మనకి ప్రోమోలో నెక్స్ట్ తేజస్ సజ్జా అన్న వచ్చిండు. వచ్చి ఆర్ యూ రెడీ ఫర్ ద అగ్ని పరీక్ష అని చెప్పేసారు. ఆ తర్వాత మనకి శ్వేతా శెట్టి అండ్ జడ్జెస్ మధ్యలో కన్వర్జేషను, నీ రిలేషన్షిప్ స్టాటస్ ఏంటంటే నేను ఒక నవదీప్ నేను చెప్పింది మస్తు అనిపించింది డైలాగ్. నవదీప్ అన్న కూడా బగ్గేం చేసింది. దానికంటే ముందు మనకి అనుషారత్నము బాటిల్ బ్రేకింగ్ అనేది ఒకటి చూపించారు. బాటిల్ బ్రేకింగ్ కూడా చూపించారు. ఆ తర్వాత మనకి డిప్స్ కొడుతున్న శ్వేతా శెట్టిని చూపించారు. డిప్స్ అంటే ఆమె మంచి ఫిట్నెస్ ఫ్రీకు అండ్ జిమ్ము, మొత్తం బాడీ బిల్డర్, మంచి గట్టిగా కండపుష్టి ఉన్న మోడల్ అండ్ యూకే నుంచి వచ్చిన పర్సన్ శ్వేతా శెట్టి. అంటే ఆమె ఫింగర్స్ మీద డిప్స్ కొడుతుంది, మామూలు ముచ్చట కాదు. నార్మల్ డిప్స్ కొట్టాలంటే 5 కొట్టేసరికి ఆగమవుతుంది పానం. అసొంటిది ఈమె ఫింగర్స్ మీద కొడుతుంది. అందరని కాదు, నా సొంటోళ్ళకి చెప్తున్నా. ఫిట్నెస్ మీద పెద్ద శ్రద్ధ పెట్టని నా సొంటోళ్ళకి చాలా కష్టం. ఆమె ఫింగర్స్ మీద తీస్తుంది, చాలా గ్రేట్. ఒక ఉమెన్ అయ్యింది తీస్తుంది, ఇంకా గ్రేట్. అండ్ ఆమె ఫిట్నెస్కి అంత ఇష్టపడుతుంది. అఫ్కోర్స్ ఇవాళ రేపు మెన్ అని చెప్పడానికి కూడా లేదు. ఆడవాళ్ళు కూడా చాలా మంది జిమ్ములు పోయి గట్టిగానే తయారవుతారు. వాళ్ళు కూడా ఫిట్నెస్ గట్టిగానే సంపాదిస్తారు. కాబట్టి ఫిట్నెస్ అంటే ఇష్టం ఉన్న పర్సన్స్ అంతా కూడా ఒక వర్గం అంతే. ఆ వర్గంలో ఈమె సూపర్ అని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత మనకి నర్సయ్య అనే పర్సన్ని చూపించారు. మనం ఎంతో మాట్లాడుకున్న నర్సయ్య, ఆయన హ్యాంగింగ్ ఏదో చేస్తున్నారు. అది ఒక టాస్క్ పెట్టినట్టున్నారు. ఇట్లాంటి టాస్క్లు పెట్టే కదా వాళ్ళు సెలెక్షన్ అనేది చేస్తారు. సో అందులో భాగంగా నర్సయ్యని ఇట్లాంటి టాస్క్ పెట్టినట్టుగా కనబడుతుంది. ఆ తర్వాత మనకు కనబడ్డది స్క్రీన్ మీద సిద్దిపేట మోడల్ రన్నింగ్ చేసుకుంటూ వస్తాడు. జగడమే అనే సాంగ్ మీద వస్తున్నట్టు కనబడుతుంది. క్యాజువల్గానే అట్లా వచ్చినేమో చెప్పలేము. ఆ తర్వాత మనకు కనబడ్డది పంతులు గారు మనకి ప్రోమోలో కూడా కనిపించారు. పంతులు గారిని ఒకరిని సెలెక్ట్ చేశారు అన్నారు కదా. ఈయన టాప్ 15లో అయితే లేడు అనేది ఇన్ఫర్మేషన్ చెప్పలేము. మనకి తెలిసినంతవరకు అయితే లేడని ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత మనకి దమ్ము శ్రీజ డ్యాన్స్ చేస్తే కనబడ్డది. ఆ తర్వాత మనకి ఉర్మిళ చౌహాన్ పెండ రుద్దుకుంటూ ఇట్లా తీసుకొని మొహానికి రుద్దుకుంటూ కనబడ్డది. అంటే ఈమె మోడల్, చాలా గ్లామర్ని బాగా కాపాడుకునే పర్సన్ కాబట్టి ఇట్లాంటి ఆమెకి ఇట్లాంటి డేర్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది ఉర్మిళ చౌహాన్. కానీ ఈమె టాప్ 15లో లేదు. మరి సయ్యద్ అబు అండ్ శ్రీతేజ
ఉర్మిళ చౌహాన్ వీళ్ళంతా సెలబ్రిటీగా వచ్చే కంటెస్టెంట్లు అని అనుకున్నాం ఒకప్పుడు. అంటే ఇదివరకు మనం మాట్లాడుకున్నాం. కాకపోతే వీళ్ళు కామన్ మ్యాన్ కేటగిరీలో పోయిర్రు. ఇక్కడ అగ్ని పరీక్షలో వాపస్ వచ్చేసినట్టుగా, అంటే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ కదా. సో ఇక్కడ ఉర్మిళ చౌహాన్ లేదు శ్రీతేజ లేదు ఈ అబు వీళ్ళందరినీ మళ్ళీ ఏమన్నా సెలబ్రిటీ కంటెస్టెంట్లుగా ఎంట్రీ చేస్తారా, లేదా కామన్ మ్యాన్లోనే వైల్డ్ కార్డ్గా ఎంట్రీ చేస్తారా చెప్పలేను. ఒక పర్సన్ మనకి డ్రమ్ముని ఎత్తుతో కనిపించారు. ఆయన పేరేందో తెలియదు. ఆయన మంచి బాడీ బిల్డర్ లెక్క ఉన్నాడు, అందుకే పెద్ద డ్రమ్ముని ఇచ్చారు, ఆయన ఎత్తుతూ ఉన్నాడు. ఆ తర్వాత మనకు కనిపించిన పర్సన్ ఎవరంటే ఈయన పేరు డిమాన్ పవన్. ఆ తర్వాత మనకి ఇంకొక పర్సన్ కనబడుతున్నారు ఈ కలర్డ్ హెయిర్ తోటి. ఈయన పేరు శాస్ అని ఉంటుంది యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో. ఇతను ఒక డ్రాగ్ క్వీన్. తర్వాత మనకు కనిపించింది ప్రియా శెట్టి. అదే శ్రీముఖి అడుగుతుంది కదా, నీకు నవదీప్ ఓకేనంటే దేనికండి అని అంటుంది అమాయకంగా. సో ప్రియా శెట్టి చాలా యాక్టివ్గా పర్ఫామ్ చేస్తుంది అని అంటున్నారు. శ్వేతా శెట్టి యాక్టివ్గా పర్ఫామ్ చేస్తుంది అంటున్నారు. అసలు యాక్చువల్లీ లేడీస్ అంతా యాక్టివ్గా పర్ఫామ్ చేస్తున్నారు అని అంటున్నారు. అండ్ జెంట్స్ అంతా చాలా స్ట్రాటజికల్గా ముందుకు పోతున్నారు, మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. కొంచెం స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అన్నట్టుగా కనబడ్డారు స్టార్టింగ్ 2 days. ఆ తర్వాత కొంత యాక్టివ్ అయ్యారు ఈరోజు నిన్న అని చెప్పి అంటున్నారు. సో ఓవరాల్గా మనం షోలో చూద్దాం. ఇక్కడ టాస్కులు జరుగుతున్నాయి అబ్బా, రకరకాల టాస్కులు, బిగ్ బాస్లో ఉండే టాస్కులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఆ టాస్కులలో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళని బయటకు తీస్తారు. సో చూద్దాం. అంటే ఇప్పుడు మనం లీక్ల వల్ల దొరికిన సమాచారాన్ని బట్టి వీళ్ళు వీక్ ఉన్నారు, వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు అని చెప్పినాం అనుకో, అంటే టాస్కులు చూసినాక వాళ్ళు వీళ్ళకంటే వాళ్ళే బాగా ఆడిరుగా, కానీ వీళ్ళు గెలిచిరు కానీ వాళ్ళు చాలా బాగా ఎఫర్ట్ పెట్టిరుగా, ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి టాస్కులు చూసి జడ్జ్ చేద్దాం, ఓకేనా. ఆ తర్వాత మనకి ఫ్రేమ్లో ఒక డాల్ వేసుకుని ఒక అతను వచ్చిండు. డాల్ అంటే మనకి క్యారెక్టర్ డాల్స్ అంటారు కదా, ఇట్లాంటిది ఒక టెడ్డీ అనేది వేసుకుని వచ్చిండు. ఈయన పేరు వినూతన్ చిట్టి అని. ఈ టెడ్డీ తోటి బాగా ఫేమస్ ఇన్స్టాగ్రామ్లో. ఆ తర్వాత మనకి బ్రష్ చేసుకుంటా వచ్చి నైటీలో వచ్చి చూపించింది అంటే పొద్దున్నే లేవంగానే ఇంట్లో లేడీస్ ఎలా ఉంటారు అనేది ఏదో స్కిట్ వేస్తున్నట్టు కనబడుతుంది. తను ఎవరో కాదు, వెజ్ ఫ్రైడ్ మోమోస్. ఈమె కూడా టాప్ 15లో ఉన్నది అనే సమాచారం మనకు ఉన్నది కదా. ఈమె కూడా చాలా యాక్టివ్గా పర్ఫామ్ చేస్తుంది అని. ఇక దివ్య నిఖిత ఒక డైలాగ్ కొడతా ఉండగా అనుషరత్న డ్యాన్స్ చూపించారు కదా. సో ఆ దివ్య నిఖిత డైలాగ్ ఏంటిది, సాయి పల్లవి శ్రీలీల అటెనక దివ్య నిఖితనే అని చెప్పింది. అంటే వాళ్ళ రేంజ్ డాన్సర్ అని చెప్పింది. అంటే అది స్కిట్లో భాగంగా చెప్పిందేమో నేను అనుకుంటున్నా. ఇక మనకి ప్రోమోని హైలైట్ చేయడానికి ఈ 60-70 years ఉమెన్ని మనకు చూపించారు. ఆమె పెద్ద ఆమె కేతమ్మ బోనం ఎత్తుకొని వచ్చింది, హైదరాబాద్ ఆమె బోనం ఎత్తుకొని వచ్చి నేను ఉపవాసమైన ఉంటా, ఎప్పుడు తిండి పెడితే అప్పుడే తింటా, ఏదైనా చేయడానికి రెడీగా ఉంటా, కానీ ఎలిమినేట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి పెద్దమ్మ గట్టిగానే చెప్పింది. ఆ తర్వాత మనకి మాస్క్ మ్యాన్ని చూపించారు. ఈ మాస్క్ మ్యాన్ మాస్క్ కోపిక దండం పెట్టాలని చాలామంది చెప్పారు. ఎందుకంటే ఆయన అసలు ఫేస్ రివీల్ చేయకుండానే అతను వీడియో పంపించిండు, జీడీలో పార్టిసిపేట్ చేసిండు. ఆ 45లో నుంచి 15 అవ్వడానికి వచ్చేంత వరకు కూడా మాస్క్ తీయలేదు. లాస్ట్కి ఒక టాస్క్ కోసం అని చెప్పి మాస్క్ తీసిండట. అండ్ వెరీ నైస్ కదా, ఒక డిఫరెంట్గా ముందుకు పోతా ఉన్నాడు మాస్క్ వేసుకొని. ఆ మాస్క్ మ్యాన్ చూపించారు. ఆయన నేను కూల్ డ్రింక్ లాంటివన్నీ కాదు, నేను కషాయం లాంటివన్నీ, అంటే నేను కూల్ డ్రింక్ అంటే మంచిగా ఉంటుంది కానీ అది మంచిది కాదు, అది కషాయం మంచిగా ఉంటుంది కానీ మంచిది. సో అసొంటి అంటే లేదు నువ్వు విషయం లాంటి అని బిందు మాధవ్ అనగానే జిప్ 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 సీరియల్ షాట్లు వేసిరు షాకింగ్ అని. సో అక్కడ మన తెర మీద చూడాలి. ఆ తర్వాత మనకి ఉత్తర ప్రశాంత్ని చూపించారు. అదే నేను క్రింజి కంటెస్టెంట్లు బ్యాచ్ అని చెప్పినాం కదా, అందులో భాగంగా ఉత్తర ప్రశాంత్ని చూపించారు. నన్ను కాలుమక్త దండం పెడితేనే నన్ను తీసేకే నాకు రెడీ అయ్యకే అన్నట్టుగా బతిలాడుతున్నాడు. ఆ టైంలో రెడీ ఇస్తున్నాడు చూపించారు. ఆ తర్వాత మనకి జనీత్ అనే పర్సన్ చూపించారు. ఇతనికి 20 years బీటెక్ చేస్తున్నాడు. ఆ తర్వాత మనకు ప్రోమోలో బూస్ట్ వచ్చిన థింగ్ ఏంటంటే ప్రసన్న కుమార్ రావడమే నేను ఒక ఫోటోగ్రాఫర్ని, నేను ఒక ట్రావెలర్ని, నేను ఒక బైక్ రైడర్ని, నేను ఒక మ్యారథాన్ రన్నర్ని అనుకుంటూ ఇవన్నీ చెప్పిన తర్వాత నేను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని చెప్పి లెగ్ చూపించడం, ప్రోమాక్స్ జుమ్వన హే రావే చెప్పి కింగ్డమ్ మ్యూజిక్ ఇవ్వడం, ఇదంతా కూడా బాగా హైలైట్ అనిపించింది. అంటే లాస్ట్ ప్రోమో ఎండ్ విత్ కల్కి అనే కంటెస్టెంట్ డైలాగ్ తోటి, నానా డాడీ నన్ను బిగ్ బాస్లో చూస్తావు డాడీ అని చెప్పి ఒక సెంటిమెంటల్ ఒక అద్భుతమైన డైలాగ్ తోటి ఇక్కడికి క్లోజ్. చాలా ఎమోషనల్గా అనిపించింది. సో నాకైతే మస్తు అనిపించింది ప్రోమో. మీకెట్ అనిపించిందో కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయరు. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, చెబ్బకాయర్.